ఎండలు ముఖ్యంగా మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అత్యంత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ గవర్నమెంట్ ఆల్రెడీ హెచ్చరించినాయి. వాటిలో మన కర్నూలు జిల్లా ఉండడము మన దురదృష్టకరము. కర్నూలు జిల్లాలో విపరీతంగా ఎండలు విజృంభించి ప్రజలను నానా కష్టాలకు గురి చేస్తున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఏ ప్రాబ్లం వచ్చినా అది సమాజంలో ఉండే అత్యంత నిరుపేదల మీద దాని దాష్టికాన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ను చూపిస్తుంటుంది. ఇప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చింది. ఈ టైంలో మన దేశం మీద ఎక్కువ భారం పడుతుంది. పేద దేశం కింద, అధిక జనాభా కలిగిన దేశం కింద అదొక సమస్య. ఈ రకంగా ఈ ఎండ తీవ్రత నుంచి నిరుపేదలను కాపాడడానికి ఉడతా భక్తిగా ఈరోజు స్థానిక గురుదత్త పాలిక్లినిక్ మా క్లినిక్లో అత్యంత నిరుపేదలకు ఈ ఎండ తీవ్రత నుంచి వారిని కాపాడుకోవాలని గొడుగులు మరియు స్లిప్పర్స్, చెప్పులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళందరూ కూడా చాలా మాల్నరిష్డ్గా కష్టాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎక్కువ ఎండకు తిరిగినారంటే శరీరంలో శక్తిని కూడా లేదు. ఈజీగా వాటర్ ఎవాపరేట్ అయిపోయి డిహైడ్రేషన్కు, హీట్ స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు మధ్యాహ్నము అంటే 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, ఎంత అత్యవసర పరిస్థితి ఉన్నా అని నేను చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా అనవసరంగా ఎండలో తిరగడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా చిన్నపిల్లల సెలవులని ఎండలో ఆడుకోవడం వల్ల కూడా వాళ్ళకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఏదన్నా ఉదయం 8:30-9 లోపల మరియు సాయంత్రము 5 తర్వాత కానీ బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీసు, హైపర్ టెన్షను, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ఎండకు ఎక్స్పోజ్ కాకూడదు. అత్యంత ప్రమాదకరంగా మారిపోవచ్చు ఆ జబ్బులు. అదే కాకుండా ఎండ ఎక్కువ అయినప్పుడు కిడ్నీస్కు బ్లడ్ సప్లై తక్కువై కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. ఈ ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగుతుండాలి, మజ్జిగ కొంచెం ఉప్పు వేసుకొని తాగుతుండాలి. ఇంకా జాగ్రత్తలు, టెంకాయ నీళ్లు అట్లాంటివి కూడా తీసుకుంటే మంచిది. గంజి అట్లాంటివి తాగితే కూడా చల్లటి కుండలో నీళ్లు పెట్టుకొని, అందరూ ఏసీలు కొనుక్కోలేరు, కుండల్లో నీళ్లు దాచుకొని శుభ్రమైన నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఆశపడి ఎక్కడంటే అక్కడ ఏమంటే చల్ల పానీయాలు తాగడానికి చూస్తే వాటిలో బ్యాక్టీరియా కంటామినేషన్ ఉంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, అమీబియాసిస్, డీసెంట్రీ, షిగెల్లోసిస్ ఇటువంటి సమస్యలు, ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ ఏ అండ్ ఈ, జాండీస్ కేసులు కూడా ఎక్కువైపోతాయి. వాటర్, కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన ఊర్లు కబళించబడతాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అతిసార వ్యాధి ఎండాకాలంలో వస్తుంది. కేర్ఫుల్గా ఉండాలని నేను ప్రజలను కోరుకుంటూ ఉడతా భక్తిగా నా వంతు సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.